హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫ్రీ కోచింగ్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. ఈరోజు అప్డేట్ ఏదైతే ఫ్రీ కోచింగ్ సంబంధించి డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫ్రీ కోచింగ్ అనేది బీసీ అండ్ ఈబీసీ వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి జ్ఞానభూమి.ap.gov.in ఆ వెబ్సైట్లో దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ ఎన్టీఆర్ విద్యోన్నతి లాగే లాస్ట్ టైం ఎన్టీఆర్ విద్యోన్నతికి సంబంధించిన జ్ఞానభూమి వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఫస్ట్ పేజ్లో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోచింగ్ ఫర్ ఈబీసీ అని ఈ విధంగా. సో మనం దీని మీద క్లిక్ చేసామంటే మనకి ఈ విధమైనటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్లియర్గా ఓపెన్ చేయడం కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అండర్ ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ స్కీమ్ ఫర్ 2018 and 19 అని ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ బీసీ అండ్ ఈబీసీ అండ్ ఆల్సో అదర్ దాన్ బ్రాహ్మణ్ అండ్ కాపు అండ్ మైనారిటీ కమిటీ వాళ్ళకి సంబంధించి. సో మనం ఇక్కడ దీనికి సంబంధించి క్లియర్ కట్గా జీవో అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ విధంగా ఓపెన్ అవుతాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డిపార్ట్మెంట్ సంబంధించి కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండర్ ఎన్టీఆర్ విద్యోన్నతి విద్యాధరణ స్కీమ్ అని ఇవ్వడం జరిగింది అనమాట. బీసీ ఈబీసీ అండ్ ఆల్సో కాపు అదర్ దాన్ బ్రాహ్మణ్ డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది, ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ స్టూడెంట్ ఫ్రమ్ బీసీ ఈబీసీ అండ్ కాపు కమ్యూనిటీస్ అండర్ ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ స్కీమ్. దోస్ హూ ఆర్ ఆల్రెడీ అప్లై ఫర్ గ్రూప్ 1 నోటిఫికేషన్, ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా టైం ఉంది, అప్లై చేసుకున్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఎలిజిబుల్ స్టూడెంట్స్ విల్ బి స్పాన్సర్, అంటే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, అంటే ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ప్రిలిమ్ కమ్ మెయిన్స్ కూడా కోచింగ్ ఇవ్వడం జరిగిందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్ హ్యావ్ టు ఫిల్ ద ఫాలోయింగ్ కండిషన్స్ అనమాట. 6 lakhs యాన్యువల్ ఇన్కమ్ అనేది, యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ అనేది 6 lakhs ఉండాల్సి ఉంటుంది. క్యాండిడేట్ హోల్డింగ్ వైట్ రేషన్ కార్డ్ కూడా కంపల్సరీగా ఉండాల్సింది. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి అనే విషయం మనం పరిశీలిస్తే, దీనికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అండ్ ఆల్సో క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, డిగ్రీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో పాస్బుక్ డీటెయిల్స్ ఉండాలి. సీట్ విషయానికి వస్తే 1000 వరకు సీట్లు అయితే అవైలబిలిటీ ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెరిట్ బేస్ మీద ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. లాస్ట్ డేట్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది February 1st, అంటే ఈ రోజు నుంచి February 1st నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో దాదాపు 1 week మాత్రమే టైం ఉన్నందువల్ల, సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఈబీసీ కానివ్వండి, బీసీ కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్సో దీనికి 1 weekలో ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొని 2 days తర్వాత దీనికి అడ్మిట్ కార్డ్ ఏదైతే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్ దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కొన్ని ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 0866 అని అండ్ ఆల్సో హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, హెల్ప్ లైన్ మెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో మరొకటి మనం మైనారిటీకి సంబంధించి ఫ్రీ కోచింగ్ ఫర్ మైనారిటీస్ అని కూడా ఉందన్నమాట. దీనికి సంబంధించి సో ముస్లిం 6 అప్లికెంట్ షుడ్ బిలాంగ్స్ టు మైనారిటీ కమ్యూనిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, బుద్ధాస్ అండ్ జైన్స్ అండ్ పార్షియస్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని అని కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాన్యువల్ ఇన్కమ్ వచ్చి 6 lakhs, మనం ఇందాక డిస్కస్ చేసుకున్న ఏవైతే క్వాలిఫికేషన్ ఉంటాయో మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్ అన్నీ ఉండాలన్నమాట, ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్ని. సో సేమ్ ఇక్కడ కూడా దీనికి సంబంధించి లింక్ కొన్ని ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మైనారిటీస్ వాళ్ళు ఇక్కడ కాల్ చేయాలని ఒక నెంబర్ అండ్ ఆల్సో ఒక మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ విధానం అనేది ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉంది. సో ఇక్కడ అప్లై నౌ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై నౌ అని కొట్టామంటే ఈ విధమైనటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. సో మనం ఇందాక అక్కడ డిస్కస్ చేసుకున్నామే 10th class మార్క్స్ కార్డ్, ఆధార్, వైట్ రేషన్ కార్డ్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది అండ్ ఆల్సో ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ డు నాట్ ఎంటర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అని ఉందన్నమాట. సో పర్సంటేజ్ ఎంటర్ చేయకుండా మీకు ఒకవేళ పర్సంటేజ్ మార్క్స్ ఉంటే దాన్ని కన్వర్ట్ చేసి ఎంటర్ చేయమని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ అడ్రస్ అండ్ ఆల్సో నేటివ్ డిస్ట్రిక్ట్, మీ ఏ డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు అనంతపురం, అనంతపూర్, చిత్తూరు అండ్ ఆల్సో 13 జిల్లాలు ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్లో. అండ్ ఆల్సో ఇక్కడ వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డు ఇక్కడ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు 12 digit నెంబర్ ఉంటుంది అది దాదాపుగా. సో డిస్ట్రిక్ట్ వచ్చి మీరు డిస్ట్రిక్ట్ నెంబర్ అంటే మీ అడ్రస్ వర్క్ కమ్యూనికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ 10th class హాల్ టికెట్ అనేది మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే 10th class హాల్ టికెట్ నెంబర్ అనేది అడగడం జరిగింది కాబట్టి అప్లై చేసుకునే మీద మీ 10th class హాల్ టికెట్ నెంబర్ కూడా మీ వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది. 10th class అండ్ ఆల్సో
ఇంటర్, గ్రాడ్యుయేషన్, అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ మార్క్స్ కార్డ్స్ అన్నీ మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది అనమాట. సేమ్ యాజ్ యూజువల్గా ఏపీపీఎస్సీకి సంబంధించి ఓటీపీఆర్ ఎలా ఉందో అలాగే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ అని అన్ని మొత్తం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డిజేబిలిటీ పర్సన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఎస్ఆర్ నో అని. సో ఇవన్నీ 1-2 సార్లు చెక్ చేసుకొని మనం యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ అని క్లిక్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇండియా వితోనికి సంబంధించి లాస్ట్ టైం 2018 సివిల్ సర్వీసెస్ సంబంధించి మన ఛానల్ ఎవ్రీ అప్డేట్ మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2018 ఇండియా విద్యోన్నతికి సంబంధించి ఇండియా విద్యోన్నతి సివిల్ సర్వీసెస్ ఫ్రీ కోచింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి 4 షిఫ్ట్లుగా నిర్వహించడం జరిగింది. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ అని 4 షిఫ్ట్గా 2 డేస్లో 4 షిఫ్ట్లుగా నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఏదైతే ఇండియా వితోన్నతి 2018 సివిల్ సర్వీసెస్ సంబంధించిన క్వశ్చన్ పేపర్, వాటిని మీరు ఒకసారి పరిశీలించినట్లయితే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. ఏ విధంగా ఈ ఇండియా వితోన్నతికి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్ ఏ విధంగా అడగబోతున్నారని మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. సో మీరు అక్కడి నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాను కదా, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ వెంటనే నేను మీ ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరైతే గ్రూప్ 1 సంబంధించి ఫ్రీ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని బీసీ, ఏబీసీ అండ్ ఆల్సో కాపు అండ్ మైనారిటీకి సంబంధించిన వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని మరొకసారి కోరుకుంటూ